ఇంత మంచిగా స్కిల్స్ అనేది కూడా చెప్తున్నారు. మీరు తొందరలో ఏమన్నా డైరెక్షన్ చేసే ఛాన్సెస్ కానీ, ఆ ఒక అడుగులేమన్నా ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి ఐడియా లేదండి. ఎందుకంటే చేయలేం. అంటే మేబీ ఇట్స్ ఆల్వేస్ అప్పుడైతే చేద్దునేమో. మేబీ యాక్టర్ అవ్వకపోతే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా డైరెక్షన్ చేద్దును. ఎందుకంటే మైండ్ అటు సైడ్ లేదండి. ఆ మైండ్ అటు సైడ్ ఉంటే ఏదో డైరెక్షన్ చేయాలి కదా అని ఏదో కథ అల్లేసి చేయలేం. బికాస్ డైరెక్షన్ అనేది ఇట్స్ వెరీ టఫ్. ప్లస్ ప్రొడ్యూసర్ అనేవాడు డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటాడు. ఏదో కథ చెప్పి ఇష్టపడినట్టు తీస్తే ప్రొడ్యూసర్ ఎగిరిపోతాడు. ఎందుకు అలాగా మేబీ మనం అలా మోసం చేయలేం. ఏదో ఒకప్పుడు చేసాను ఇప్పుడు చేయాలని చేయలేం. మేబీ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఎందుకంటే 2 కాళ్ళు వేయలేమండి. ఇప్పుడు ఒకసారి ఒక దాంట్లో బోటు 2 పడవల మీద కాళ్ళు వేయలేం. ఏదో ఒక పడవలోనే వెళ్ళాలి. ఇప్పుడు యాక్టర్ అనే బోట్ మీదే ట్రావెల్ అవుతామంటే దాని మీద అవుతున్నాను కాబట్టి ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. మనకి మధ్యలో గ్యాప్ వచ్చినా ఏ చేసినా అంటే లైక్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బిజినెస్లు కానీ ఏం చేయలేదు. ఆల్వేస్ ఐ మీన్ క్రియేటివ్ ఫీల్డ్. నాకు ఈ ఫీల్డ్ తప్ప రెండో ఫీల్డ్ తెలీదు. అదర్ దెన్ క్రియేటివ్ ఫీల్డ్. నాకు బిజినెస్లు కానీ ఇంకోటి కానీ ఏం తెలీదు. మేబీ మోస్ట్లీ ఈ 6 years 7 years గ్యాప్ అనేది వచ్చింది కదా. ఈ గ్యాప్ వచ్చినప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ స్పెండ్ చేశారు? మోస్ట్ ఆఫ్ ద టైం విత్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే ఊర్లోనే ఇక్కడే హైదరాబాద్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే నా డాటర్ చాలా చిన్నది. ఎక్కువ మా డాటర్తో స్పెండ్ చేయడం, ఎక్కువ ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెలింగ్లోనే ఎక్కువ ట్రావెల్ చేయడం ఫ్యామిలీతో. ట్రావెలింగ్ అంటే ఎక్కడికి వెళ్ళారన్నా ఎక్కువగా? మొత్తం అన్నీ తిరుగుతా అండి. ఎప్పుడు గ్యాప్ వచ్చినా తిరుగుతుంటాను. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటాను. ఇవాళ వెళ్ళిపోవాలంటే ఇవాళ బుక్ చేసి వెళ్ళిపోతాను ఎక్కడికైనా. పిల్లల స్కూల్ కానీ ఏం పట్టించుకోరా? స్కూల్లో ఫ్యామిలీ ఉన్నారు కదండి ఇట్లా. కానీ అన్నా మిమ్మల్ని ఫస్ట్ నుంచి మీ యొక్క స్వభావం అనేది కూడా చూస్తే చాలా సున్నితమైన స్వభావం. ఒక చిన్నపిల్లడి స్వభావం టైప్ ఆఫ్ పక్క వాళ్ళకు హాని చేయకూడదనే కైండ్ ఆఫ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు యాక్చువల్గా? అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారా, లేకపోతే మధ్యలో ఏమన్నా సో కొన్ని సందర్భాల వల్ల ఇలా టర్న్ అవ్వాల్సి వచ్చిందా? చిన్నప్పటి నుంచి కాదండి, అన్నీ చూసేసామండి లైఫ్లో. మేబీ నేను చిన్నప్పుడే లైక్ నేను 10th ఉన్నప్పుడే అప్పుడే ఫ్లైట్లో తిరిగి ఉన్నప్పుడే ఇండియా అంతా ట్రావెల్ చేశాం కాబట్టి మేబీ అంతా చూసాం కాబట్టి కొంచెం మేబీ బ్రాడ్ మైండెడ్గా ఉంటాను. ఎక్కువ దేని గురించి పట్టించుకోనండి. ఎక్కువ టెన్షన్ తీసుకోను. కూల్గా ఉంటాను. కూల్. ఓకే. అండ్ కమింగ్ టు ద ఫ్యామిలీ లైఫ్. సో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? సో వదిన గారు ఏం చేస్తారు ఏంటి? మా వైఫ్ అదే తను హౌస్ వైఫ్ అండి. జాబ్ చేసేది. ఆఫ్టర్ మ్యారేజ్ మానిపించాను మేబీ. తర్వాత తను ఇప్పుడు శారీస్ బిజినెస్లో రీసెంట్గా లైక్ అభిలాష రెడ్డి అనే ఫ్రెండ్తో కలిపి స్టార్ట్ చేసింది. అది ప్లస్ మోస్ట్లీ తన ఫ్యామిలీ, తర్వాత తన సెల్ఫ్ బిజినెస్. సో ఇలా సెల్ఫ్ బిజినెస్ చేస్తున్నప్పుడు అంటే ఐడియాతో వచ్చినప్పుడు సో వాట్ యూ సెడ్? వద్దు నేను ఎప్పుడు ఏం చెప్పినాను. ఎందుకంటే ఐ డోంట్ ఇన్వాల్వ్. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా చేద్దాం అనుకున్నప్పుడు బికాస్ తనకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆల్వేస్ సపోర్టర్. ఓకే. కానీ ప్రస్తుతానికి ఫ్యూచర్లో మన కృష్ణుడి గారిని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? అంటే మెయిన్ ట్రాన్స్ఫార్మ్ అవుదామని. ఇప్పటికే ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. రీసెంట్గా జిమ్ కూడా స్టార్ట్ చేశానండి. ఇంకొక 10-15 kgs తగ్గాలి. ఎందుకంటే లైక్ తగ్గిన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేద్దామని. యాజ్ అన్ ఆర్టిస్ట్గా మేబీ క్యారెక్టర్స్ అంటే కృష్ణుడు అనేవాడు కామెడీ ఒకటే కాకుండా యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ అన్నా చేయగలిగే విధంగా నాకు నేను మౌల్డ్ చేసుకోవాలని, మేబీ మంచి డైరెక్టర్లతో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. అంటే రీసెంట్గా రిలీజ్ అయిన లగ్గం మూవీలో కూడా చూసాం. కానీ అక్కడ చూసేటప్పటికి బిఫోర్ ఉన్న కృష్ణుడి గారికి ఇప్పుడున్న కృష్ణుడికి చాలా డిఫరెన్స్ అనిపించింది. ఆ వెయిట్ కానీ కంప్లీట్గా. ఎన్ని కేజీస్ లాస్ట్ అయ్యారన్నా మొత్తం? నేను దగ్గరికి ఇప్పుడు 109 ఉన్నా అండి. 109. ఇప్పుడు 160 ఉండేవాడిని. మధ్యలో 90కి వచ్చేసాను అండి. బేరేటికి చేయించుకున్నాను. ఓకే. 90కి వచ్చాను. మళ్ళీ 120 వరకు పెరిగాను. తర్వాత కొంతకాలం వెనిలా అని లైక్ తన దగ్గర చేశాను.
అప్పుడు ఒక 10-15 కిలోస్ తగ్గానండి. మళ్ళీ మానేసాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జిమ్ స్టార్ట్ అయ్యాను. అలా అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంది. బట్ మేబీ ఒకటి స్టేబుల్గా తగ్గాలి ఇంకా. అంటే ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్ కాకుండా సో కొంచెం మెడికల్ ప్రాసెస్లో మనం వెళ్తున్నాం ఇట్లా వెయిట్ తగ్గించే విషయంలో. సో ఇలా వెళ్ళేటప్పుడు మీరు ఎనీ డిఫికల్టీస్ అనేది ఫేస్ చేసి ఏముండదండి డిఫికల్టీస్. ఎందుకంటే నేను కూడా అదే అనుకున్నాను. ఆల్రెడీ మనం 160 kgs ఉంటేనే సైడ్ ఎఫెక్ట్. ఇంకా అంతకన్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఎప్పుడైనా గుండెపోటు రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అందుకని నేను అనుకునేది ఏంటంటే లైక్ సైన్స్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిందండి. బేరియాటిక్ సర్జరీస్ అవి చాలా అడ్వాన్స్ అయినాయి. ఇది వరకు మేబీ నాట్ వేసేవారు. అప్పుడు నాట్ వేస్తే 3 కింద వేసేవారు. కొన్ని ఫెయిల్ అయ్యి ఇప్పుడు స్టాప్లింగ్ మెథడ్ వచ్చింది. మొత్తం సీల్ చేసేస్తారన్నమాట. అసలు ఫెయిల్యూర్స్ అనేవి లేవండి. ఫెయిల్యూర్స్ అంటే ఎవరికైనా 100 జబ్బులు ఉండి ఏమైనా ఉంటే తేడా రావచ్చు, కానీ జనరల్గా ఫెయిల్యూర్ అనేది లేదు. దానివల్ల అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ ఉండదు. ఓకే. సైన్స్ డెఫినెట్గా అంటే మన అనుకోని స్టేజ్లో ఉన్నప్పుడు పీక్కి వెళ్ళిపోయినప్పుడు అంతకంటే అవకాశం ఉండదు. మామూలు తగ్గాలంటే చాలా కష్టం. అంటే యంగ్స్టర్స్ తగ్గొచ్చు ఒక 20 ఏళ్ళు, 25, 30 ఏళ్ళ వరకు. 30 ఏళ్ళు దాటేస్తే చాలా టఫ్ అండి తగ్గటం. మెటబాలిక్ రేట్ మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. అంటే మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత సడన్గా అంత వెయిట్ పుట్ ఆన్ అయినప్పుడు మెయిన్ అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత వెయిట్ కొంచెం పెరిగినా నాకు థైరాయిడ్ వచ్చినట్టు తెలియలేదండి. మెయిన్ థైరాయిడ్ వచ్చినప్పుడు 2 years తెలియలేదు. దాంట్లో గ్లాండ్స్ అయి మారిపోయినాయి. ఎందుకంటే నా ఫ్యామిలీ హిస్టరీలో ఎవ్వళ్ళు లావలేరు. మా మదర్ 38 kilos. ఎవరు మా బ్రదర్ కానీ మా సిస్టర్ ఎవరు లేరు. నేను ఒక్కడే మొత్తం ఫ్యామిలీకి. అంటే వినాయకుడు అవ్వాలని రాసి పెట్టుందేమో మనకి. లేకపోతే ఇలా మేబీ ఏదన్నా మేబీ డెస్టినీ అనుకుంటాం, ఏదనుకుంటాం తెలియదు, కానీ మేబీ అలా ఏమన్నా రాసి పెట్టుందేమో అనుకుంటున్నాను అంతే అండి. అందుకేనమ్మా ఏంటంటే మీరు వినాయకుడు అనే దాని అంటే ఆ క్యారెక్టర్కి కానీ సో ఆ పేరుకి ఇప్పుడున్న వాళ్ళల్లో సార్థకం చేసింది మీరే అనమాట. ఓ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మిమ్మల్ని చూస్తేనే ఒక యూనిక్ థింగ్ అనేది కూడా గుర్తొచ్చేలాగా మాకు అనిపించింది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అనిపించింది కూడా. థ్యాంక్స్ అండి. అన్న మీరు చేసిన సినిమాలలో ఆ ఓయి మూవీ ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ అనేది కూడా ఉంది. ఏంటంటే సిద్ధార్థ గారితో ఒక ఫ్రెండ్గా కూడా చేశారు. అప్పుడు సందర్భం ఎలా ఉండింది, ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఓయి ఆనందరంగా నా బాగా ఫ్రెండ్ అండి. లైక్ ఆనందరంగా, అనిల్ భాను డిజైనర్స్, చైతన్య అంత ఫ్రెండ్స్. అలా ఓయి యొక్క వినాయకుడు స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. ఇంకా ఓకే. స్టార్ట్ అవ్వకముందే ఆనందరంగా నాకు ఓయిలో క్యారెక్టర్ ఆఫర్ చేశారు. ఆ క్యారెక్టర్ చేయటం అంటే అందులో కూడా నాకు సెన్సిబుల్ రోలే. ఫ్రెండ్గా చాలా న్యాచురల్గా ఉంటుంది రోలు, రియలిస్టిక్గా. అప్పుడు ఆ ఫిలిము చేసినప్పుడు మంచి ఫిలిం అని ఫీల్ అయ్యాను. కానీ ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ రిలీజ్ అయినప్పుడు దాని వాల్యూ తెలిసిందనమాట. అన్ని థియేటర్లో సూపర్ ఫుల్ అయిపోయినాయి. సిద్ధార్థ్తో కలిపి నేను కూడా థియేటర్కి వెళ్ళాను. యూత్ అంతా ఎంత ఎంజాయ్ చేస్తారంటే అన్ని పాటలు ప్రతిదీ హమ్ చేసి డ్యాన్సులు చేయటం, ప్రతి డైలాగు ముందే చెప్పేయటం. అమ్మో ఇప్పుడు వచ్చుంటే ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో. మేబీ అప్పుడు ఎందుకో మేబీ హీరోయిన్ లాస్ట్లో చచ్చిపోతున్నాను ఎందుకు. అప్పుడున్న కొంచెం డ్రామా ఫిలిమ్స్ ఎక్కువ ఆడి అప్పుడు మేబీ ఎందుకు ఆడలేదు తెలియదు దానికి కారణం. కానీ ఒక మంచి సినిమా ఇప్పుడు చూస్తే దాని వాల్యూ తెలుస్తుందండి. మేబీ ఆనందరంగతోనే కలిపి చూశాను. మనం ఫ్రెండ్స్ అందరం శాంతి థియేటర్కి వెళ్ళాం. ఓకే. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. ఆ మూవీ అంటే మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే అది రీ రిలీజ్ సినిమాలేమో. రీ రిలీజ్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎంజాయ్మెంట్ కానీ వేరే లెవెల్లో ఉంటున్నాయి కదా. వేరే లెవెల్. అదే జనాలతో అందరితో ప్రతి ఒక్కళ్ళు ప్రతి డైలాగ్ చెప్తున్నారు ఇప్పుడున్న యంగ్స్టర్స్. అంటే వాళ్ళు చూసేసి ఎంతో జీర్ణించుకున్నారు ఆ లవ్ స్టోరీని. ముందే మొత్తం అంతా పేపర్లు ఇసిరేయడం, ఒక పెద్ద సూపర్ స్టార్ ఫిలిం చూసినట్టు ఫీల్ అయిపోయాడు. అంటే సిద్ధార్థ గారితో ఇప్పటికీ టచ్లో ఉన్నారా? లేదండి. ఓకే. సో ఆ మూవీ తర్వాత నైస్.